ఆయన ఒక మనోవేదనకు గురై మరి ఆత్మహత్య ప్రయత్నం చేసుకున్నటువంటి సందర్భంలో మరి ఆయనని ఎప్పుడైతే గాంధీ హాస్పిటల్కు తరలించిండ్రో వెంబడి మేము వచ్చాము. వచ్చిన తర్వాత ఆయన కొంతవరకు మంచిగానే మాట్లాడుతుండు, అన్ని విషయాలు చెప్తుండు. ఏంటో ఎందుకు తగలబెట్టుకున్నాం వాళ్ళ తమ్ముడు మేము అక్కడ ఉండి అడుగుతుంటే మనం బీసీలలో మనం ముందుకు వెళ్ళమా, తెలంగాణ సాధించుకోవడానికి శ్రీకాంతాచారి చేసిన త్యాగమే నేను చేసిన, మొన్న శ్రీకాంతాచారి ఇవాళ నేను అన్నట్టు మాట్లాడాడు. చాలా మనోవేదనతో మాట్లాడాడు. మరి ఇటువంటి సమస్యలు ఎందు గురించి వస్తున్నాయి? మన బీసీల పట్ల జరుగుతున్నటువంటి అన్యాయమే అని మనం ఖచ్చితంగా చెప్పాలి. మనం ఒక కులం మీద జరుగుతున్నటువంటిది కాదు. ఆయన ఒక స్వర్ణకారుడు, విశ్వకర్మ. మరి ఇక్కడ బీసీలు అందరం ఒకటై మనం ఉన్నటువంటి మన శాతాన్ని, మన ఓటు మనం వేసుకొని మనం రాజ్యాధికార దిశగా మనం పనిచేయాలని నేను ఈ సందర్భంగా తెలుసుకుంటున్నా. సాయి ఈశ్వర్ యొక్క ఆవేశం కూడా అదే. మరి శ్రీకాంతాచారి ఏదైతే మనకు నిధులు నియామకాలు అన్నిట్లలో మనం ముందు ఉంటామని తెలంగాణ సాధనలో ఎట్లయితే ప్రాణత్యాగం చేసుకున్నాడో మరి ఇప్పుడు ఈశ్వర్ కూడా మరి అదే పద్ధతిలో చేసుకున్నాడు. మరి అంటే ఒకే కోకు నన్ను కూడా మరి ప్రభుత్వం గుర్తించి మరి మనకు కూడా బీసీ అధికారం వస్తుందన్న ఆశతో చేసుకున్నటువంటి పని. మరి ఆయన కొట్టుమిట్టాడుతుండు. మరి ఏ క్షణంలో ఏమవుతుందో కూడా తెలియదు. ఆయనకు ఒక ముగ్గురు పిల్లలు భార్య, ఆ కుటుంబాన్ని వెళ్ళదీసుకోవడానికే ఇబ్బందికరమైన పరిస్థితి. మరి మల్లన్న గారి దగ్గరికి గతంలో వచ్చినప్పుడు ఆయన ఆర్థిక సాయం కూడా చేశాడు. మా వంతు మేమందరం కూడా ఎంతో కొంతమంది చేశాము. మరి ఇటువంటి ప్రాణత్యాగాల గురించి ఏర్పడ్డటువంటి సందర్భం కాదు. మనం బీసీలము నిన్న ఒక ఆవేశంతో ఒక మిత్రుడు మాట్లాడాడు. మనము తెలంగాణలో ఉన్న వాళ్ళము ఆత్మాహుతులు చేసుకోవద్దు. రజాకలను మనము తన్ని పారదోలినటువంటి మన ఉడుకు రక్తం మనది, ఆవేశ రక్తము. మనం ఎప్పుడు కానీ ఎదుటివన్నీ వీలైతే చంపడానికి ప్రయత్నం చేయాలి, కానీ మనం చావడానికి ప్రయత్నం చేయకూడదని మరి చాలామంది పెద్దలు చెప్తుండ్రు. నిన్న తీన్మార్ మల్లన్న కూడా అదే ఆవేశంతో చెప్పడం జరిగింది. మరి ఇటువంటి సందర్భాలు ఎవరు కూడా చేసుకోవద్దు. ఈ యొక్క ఆత్మహత్యయత్నం చేసుకునేది మహాపాపము. ఆ కుటుంబం పోషణకు ఎంత ఇబ్బంది అవుతుంది. మీరు చనిపోయినరు, మరి మీ భార్య మీ పిల్లలు ఏమవుతారని ఒక్క క్షణం కూడా మరి ఆలోచించలేదు. మరి తమ్ముడు ఆవేశంతో చేసుకున్న పని. కానీ మన బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయము మాము ఇంత అంత అనేది కాదు. ఎప్పుడైనా ప్రభుత్వాలు మనకు స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలైనా